జనగలం న్యూస్ కి స్వాగతం. శుభోదయం గుంతకల్. గుంతకల్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అభివృద్ధి లక్ష్యం. అది టీడీపీతోనే సాధ్యమని క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే సోదరులు గుంతకల్ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ స్వామి మన దగ్గర ఉన్నారు. కాలనీలో పర్యటిస్తున్న సందర్భంగా ఏ సమస్యలు వారి దృష్టికి వస్తున్నాయి, బడ్జెట్ తో కూడుకున్న సమస్యలు అయితే ఎలా పరిష్కరిస్తున్నారు, లేదా అప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారా, ఈ కార్యక్రమం ఈ విషయాలన్నీ రెండు మాటల్లో ఇన్ఛార్జ్ నారాయణ స్వామిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. ఈ మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని అంటే ఎన్నికల స్టెంట్ అనుకోవచ్చా, లేకుంటే అంటే రాబోయే మున్సిపల్ ఎన్నికల కార్యక్రమంలో భాగంగా చేస్తున్నారా, పరిష్కారం కోసం అంటే సమస్యలు గుర్తించడానికి ఏదైనా కార్యక్రమం చేస్తున్నారా? ఈరోజు ఒక ప్రణాళిక ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఒక ధ్యేయంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళ ధ్యేయం. అదే భాగంగా ఈరోజు గుంటకల్ నియోజకవర్గం గుంటకల్ పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో ఎలక్షన్ అయి 4 నెలలు అయిన తర్వాత ప్రజా సమస్యల కోసం ప్రజలకి ఎటువంటి సమస్యలు ఉన్నావని తెలుసుకునేదానికి ఇది శుభోదయం అనే ఒక కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి మనం వెళ్ళాం. ప్రజలకు వెళ్ళినప్పుడు గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు, కానీ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు 14 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు చాలా బ్రహ్మాండమైన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందే తప్ప గత 5 సంవత్సరాలు వైసీపీ పరిపాలనలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదని చెప్పి ప్రజల దగ్గర వెళ్ళినప్పుడు స్వచ్ఛంగా వాళ్ళందరూ చెప్పుకోవడం జరుగుతుంది. గతంలో సీసీ రోడ్లు వేశారు, డ్రైనేజీలు వేశారు, కరెంటు కూడా ఎన్నో రకాలుగా మాకు ఇబ్బందులు కూడా ఉండేది కాదు. మళ్ళీ మీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి మళ్ళీ అభివృద్ధి జరుగుతుంది మేము ఆశిస్తున్నామని చెప్పి ప్రజలు కూడా హర్షిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామన్ గారి ఆధ్వర్యంలో మా నాయకులు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి సభ్యులు, అదేవిధంగా మా నాయకులు కూడా అందరూ కూడా ప్రతి వార్డు 37 వాళ్ళు కూడా విజిట్ ఇవ్వబోతున్నాం. ఆ వాళ్ళు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మేము ఒక ప్రణాళిక బద్ధంగా దాదాపుగా ఈ 37 వాళ్ళు కూడా ప్రతిరోజు ఒక శుభోదయ కార్యక్రమంలో ప్రతి సమస్యలు కూడా ప్రజల నుంచి తెలుసుకొని ప్రతి వాడు కూడా మేము కూడా ప్రణాళికబద్ధంగా 37 వాళ్ళు దాదాపుగా 62 కోట్లకు కూడా ఎస్టిమేట్ తయారు చేసుకున్నాం. అవన్నీ కూడా పూర్తి ఖచ్చితంగా చేస్తాం. ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఒక అభివృద్ధి చేసే ప్రభుత్వం అని ఈ సందర్భంగా మనం తెలుపబడుతుంది. ఎలాంటి సమస్యలను గుర్తిస్తున్నారు, పరిష్కార మార్గాలు ఎలా? ముఖ్యంగా ప్రతి వాళ్ళలో వెళ్ళినప్పుడు డ్రైనేజ్ సమస్య, ప్రతి వాళ్ళలో ఉన్నప్పుడు నీటి సమస్య, వీధి లైట్లు, ఇవి స్తంభాలు, వీధి స్తంభాలు లేని పరిస్థితి, అవన్నీ కూడా మనం ఎస్టిమేట్ 37 వాళ్ళు కూడా ఎస్టిమేట్ వేయించాం. ఖచ్చితంగా అవన్నీ కూడా త్వరలోనే అవన్నీ నెరవేరుస్తామని ప్రజలు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఇది ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఒక అది డెవలప్మెంట్కి పూర్తిగా సహకరిస్తుంది. కాబట్టి మేము కూడా ఎమ్మెల్యే కూడా ప్రతి వాళ్ళలో కూడా తిరగండి, ప్రతి వాళ్ళ సమస్యలు తెలుసుకోండి అని చెప్పి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే ఈ ప్రోగ్రాం మేము మొదలుపెట్టాం. మున్సిపల్ ఎన్నికలు అతి తొందరలోనే ఉన్నాయి, వాటికి కూడా ఇది నాంది పలుకుతుంది అనుకోవచ్చు. మరి ఇది అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసే చూపిస్తాం. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ప్రణాళిక ఆయనేమి అభివృద్ధి చేసి గ్రామాలని, నియోజకవర్గాలని, జిల్లాలని పూర్తిగా అభివృద్ధి అనే ఆయన ఒక భాగం పెట్టుకున్నాడు. ప్రతి ఒక్క నీటి సమస్య కూడా రైతులకి ఎన్నో రకరకాలుగా స్కీములు కూడా తీసుకుని వచ్చి ప్రజల్లో పట్టణాల్లో ఏ సమస్య ఉందని చెప్పి ఆయన ముఖ్యమంత్రి గారు ఆయన అడుగుజాలలో మనం కూడా నిలవాలి, ప్రతి ఒక్క సమస్య తెలుసుకోవాలని ఈ శుభోదయ కార్యక్రమానికి మేము వినడమే కానీ పరిష్కారం కూడా 100% తెలుగుదేశం ప్రభుత్వంలో ఖచ్చితంగా ఏమైతే మనం ప్రజల్లోకి వెళ్ళి మనం మాటిస్తాం ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఇది మార్నింగ్ వాక్ కార్యక్రమంలో భాగంగా ప్రతి గడప నుంచి వచ్చే సమస్యలు పరిష్కరిస్తామంటూ టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ స్వామి గారు ఖచ్చితంగా స్పష్టంగా తెలియజేస్తున్నారు.